జయంతి వైశాఖ పౌర్ణమిని ఘనంగా నిర్వహించుకోవాలని భారత బౌద్ధమత జిల్లా శాఖ పిలుపునిచ్చింది. శుక్రవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు అంబేద్కర్ చౌక్లో ధమ్మ ధ్వజారోహణం ఉంటుందని, అనంతరం అక్కడి నుంచి కైలాష్ నగర్లోనే అశోక బుద్ధ విహార్ వరకు భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారతీయ బౌద్ధమత రాష్ట్ర నాయకులు, పలు బౌద్ధమత సంఘాల నాయకులు, అంబేద్కర్ సంఘాల నాయకులు హాజరవుతున్నట్లుగా తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. धम्म सम्राट भारतीय संविधानाचा विजय असो. भारतीय संविधानाचा विजय असो. ఈ నెల 12వ తేదీ రోజున ఏదైతే సోమవారం రోజున మహాత్మా గౌతమ్ బుద్ధుని యొక్క జయంతిని, బుద్ధ జయంతి, అదేవిధంగా వైశాఖ పూర్ణిమను పురస్కరించుకొని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఇటువంటి కార్యక్రమానికి ప్రముఖులుగా రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే పూజ్య బంతే ఆర్య సంఘమిత్ర గారు మరియు అన్ని సంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల, అంబేద్కర్ సంఘాల నాయకులు, అలాగే రమాబాయి అంబేద్కర్ మహిళా మండల్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రొద్దుగాల 9 గంటలకు అంబేద్కర్ చౌక్లో ఉంటుంది. అక్కడికి ధమ్మాధ్వజారోహణ కార్యక్రమము, బుద్ధ వందన చేసుకొని మరి అక్కడి నుండి అంబేద్కర్ చౌక్ నుండి మనకు కైలాష్ నగర్ అశోక బుద్ధ విహార్లో భారీ ర్యాలీ కూడా మరి ఆ రోజు చేపట్టడం జరుగుతుంది. మరి అక్కడికి అంబేద్కర్ భవన్, అశోక బుద్ధ విహార్, కైలాష్ నగర్లో పెద్ద ఎత్తున బుద్ధ వందన కార్యక్రమము, అలాగే అన్ని పరిత్రామ పాట కూడా అక్కడ జరుగుతుంది. మళ్ళా ధ్వజారోహణ కార్యక్రమం కూడా ఉంటుంది. పూజ్య బంతే అలాగే వక్తల యొక్క సందేశాలు కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి జిల్లాలోని ప్రతి ఒక్కరు కూడా తమ ఏదైతే బుద్ధ విహార్లో కానివ్వండి, ఏదైతే పంచశీల్ జెండా దగ్గర కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా విలేజ్ వైజ్గా, వార్డ్ వైజ్గా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం 2569వ బుద్ధ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి పొద్దుగల 9 గంటలకు అంబేద్కర్ చౌక్కు విచ్చేసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అలాగే మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నవించుకుంటున్నాం. ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులకు ఏదైతే బుద్ధ జయంతి సందర్భంగా మరి ఒక జనరల్ హాలిడే కూడా ప్రకటించాలని ఈ ప్రెస్ మీడియా ద్వారా మేము వారికి విన్నవించుకుంటున్నాం. ఈ నెల 12వ తేదీ రోజున ఏదైతే సోమవారం రోజున